హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఏంటి రేకులు చూపిస్తుంది అనుకుంటున్నారా? అక్కడ సెంటర్లో అయితే చూడండి, మీకు ఒకటి కనిపిస్తుంది కదా, అది ఏదో కాదండి, ఏదో తాడని అనుకుంటున్నారా? తాడైతే కాదు, నిజంగా పాము అనమాట. ఇంకా బాగా క్లియర్ గా చూడాలి అంటే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, అలా అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మా బాత్రూమ్ పైన అయితే రేకులు అయితే ఉంటాయి అనమాట. ఆ రేకుల సెంటర్ లో నుంచి అయితే ఇది వచ్చింది అయితే తొంగి చూస్తుంది. అదేంటోనండి, పాములు అనేవి మా చుట్టుపక్కల ఎక్కడున్నా సరే నాకే ముందుగా కనబడతాయి, నాకే క్లారిటీగా కనిపిస్తాయి. నాకైతే ఒక చీమని కూడా చంపబుద్ధి అవదు, అందువల్లనేమో నా కంటికైతే కనిపిస్తుంది. ఇది చాలా మంది అనుకుంటూ ఉంటారు పాములనేవి మనల్ని హాని చేయడానికి వస్తాయని, కానీ అది చాలా వరకు తప్పండి. మనం వాటిని ఏమైనా చేస్తామేమో, వాటిని చంపుతామేమో అని అవి తిరిగి డిఫెండ్ చేసుకుంటాయి తప్ప వాటిని మనం ఏమి అనకపోతే సైలెంట్ గా అయితే వెళ్ళిపోతాయి. ఇది వచ్చేసి నిన్న రాత్రి అయితే చూశానమాట. నిన్న రాత్రి 9 గంటలకి చూసేసరికి ఇక్కడైతే తొంగి చూస్తుంది. నాకైతే చిన్న దారంలాగా అయితే కనిపించింది దాని బుర్ర. ఇంత సన్నంగా ఉందా, చిన్నదేలే, వెళ్ళిపోతుందిలే, వెళ్ళిపో అమ్మ జాగ్రత్తగా అని చెప్పాను. నా మాట విన్నాదో ఏంటో చక్కగా లోపలికైతే వెళ్ళిపోయింది. అయితే సరే వెళ్ళిపోతుంది కదా అని ఇంక వదిలేసిన తర్వాత మన చిట్కాలు కొన్ని ఉంటాయి కదండి, ఆ చిట్కాలు అయితే చేశాను. అది ఏంటంటే, ఏదైనా క్లాత్ కాల్చి పెడితే ఆ పొగ స్మెల్కైతే వెళ్ళిపోతాయని చాలా మంది అంటూ ఉంటారు. సరే మనం కూడా చేద్దాము, తప్పే ఉందని చెప్పేసి చేశాను. అది నిజమో కాదా అని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలా వెళ్తే హ్యాపీయే, వెళ్ళకపోయినా వాటిని మనం ఏం అనకపోతే సైలెంట్ గా వెళ్ళిపోతాయి. అవి ఎటు వెళ్తున్నాయని చూసుకుంటే చాలు. అలాగే పాములు రాకుండా మనం సరౌండింగ్స్ లోని గులకల మందు అని ఒకటి ఉంటదండి, ఆ మందు జల్లుకుంటే ఆ స్మెల్ కైతే రావన్నమాట. ఇప్పుడు అవి ఇంట్లోనే ఉంటాయండి, కాకపోతే ఈసారి లేవు, తెచ్చుకోవాలి. మాకు చెట్ల దగ్గర అయితే బాగా కనిపిస్తాయి, ఈసారి ఇంట్లోకి అయితే వచ్చేసింది. నేను ఎంట్రీ ఇచ్చేస్తున్నాను లోపలికి అని. దానికి ఒక కారణం ఉందండి, ఎందుకంటే మా ఇంటి వెనకాతలో ఒక పెద్ద చెట్టు అయితే ఉంటది, ఆ చెట్టుని అయితే కొట్టేశారు. ఒక విషయం క్లియర్ గా మాట్లాడుకుంటే పావులు అనేవి చెట్ల దగ్గరే ఉంటాయి. అలాంటిది మనం చెట్లు అవి కొట్టేస్తే భయంతోని మళ్ళీ తిరిగి అవి మన ఇంటి మీదకే వస్తాయి కదండి. కానీ మనుషులు ఎందుకు ఆ భయంతో చెట్లు కొట్టేస్తే పాములన్నీ మళ్ళీ మన ఇంట్లోకే చేరుతాయి కదా. లాజిక్ ని ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. పాముల భయంతోనైతే అందరూ చెట్లు కొట్టేయడానికి అయితే చూస్తూ ఉంటారు. మనకి చెట్లు పెంచుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్, అలాంటిది వీటి భయంతోనైతే చెట్లు కొట్టేస్తూ ఉంటున్నారు. అలాగే ఇంకో చిట్కా అండి, పాములకి ఏదైనా పెద్దగా సౌండ్ చేస్తే వెళ్ళిపోతాయి అని అంటారు, కానీ పాములకైతే చెవులు ఉండవు, వాటికి లోపల చెవులు ఉంటాయి అని అంటూ ఉంటారు. అంటే అది ఎలాగంటే, మనం ఏదైనా సౌండ్ చేస్తే దవడ లోపల ఉన్న చెవులకి వెళ్ళడానికి శబ్దం కొంచెం టైం పడుతుంది, అందువల్ల కొంచెం ఆ శబ్దం చేసినా వెళ్ళడానికి ఆలోచిస్తూ నెమ్మదిగా వెళ్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా మార్నింగ్ నేను మళ్ళీ లేచి చూసేసరికి నేను మళ్ళీ వచ్చేసానుగా అని చూస్తుంది. ఏమమ్మా రాత్రి అంతా ఇక్కడే జాగారం చేసావా, వెళ్ళలేదా, లేకపోతే నీకు దారి కనిపించలేదా అని అనుకున్నా. ఇంకా లాభం లేదు, ఇలాగైతే చాలా కష్టం, నువ్వు మాతో ఆడుకోవద్దు, నువ్వు ప్రశాంతంగా నువ్వు వెళ్లాల్సిన చోటుకు వెళ్ళు, మనుషుల మధ్య ఉండకూడదు అని చెప్పేసి మేము కొట్టలేదంటో కర్ర చూసి మేము కొట్టాం అనుకుంటారు కనుక, అదిగో చూసారా ఎలా వస్తుందో బయటికి. పెట్ట కొంచెం కోతగానం అంటే ఇదేనేమో, దాని బుర్ర చిన్నది బయటికి ఎట్టేసరికి మేము ఏదో చిన్నది అనుకున్నాము, చూస్తే చాలా పెద్దది ఉందండి. ఇది కరెక్ట్ కాదు, నీ చోటుకు నువ్వు వెళ్ళిపో తల్లి అని చెప్పేసి మేమైతే నెమ్మదిగా పంపించడానికి అయితే ట్రై చేసాము. చూసారు కదా, అలా ట్రై చేస్తున్నాము. అదైతే మాక్సిమం లోపలికి వెళ్ళిందని అనుకుంటున్నాను. ఆ రేకుల పై నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయింది, కానీ కిందకి దిగడానికి అయితే ట్రై చేయలేదు. సేఫ్ అయితే అనుకుంటున్నాము, చూడాలి. ఆ పాము పేరు ఏంటనేది తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. ఇంత ఎండలకి మనుషులు మనమే ఉండలేకపోతున్నాం, అందువల్ల పాములు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తాం చెప్పండి.